అందరికీ నమస్కారం అండి. మనం ఈ మధ్య న్యూస్లో చూస్తాను, ఉత్తరప్రదేశ్లో 126 మంది దాకా చనిపోయారు. అసలు ఈ చనిపోవడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీ అందరికీ నేను వివరిద్దాం అనుకుంటున్నాను. చివరి వరకు అయితే వీడియో చూడండి. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో ఒక బాబా ఉన్నాడండి. ఆ బాబా పేరు ఏంటంటే బోలే బాబా. ఇతను మొదటి నుంచి బాబా కాదు, ఏ బాబా దగ్గర శిష్యరేఖను తీసుకుని వచ్చిన బాబా కూడా కాదు. ఇతను ఏంటంటే ఇన్వెస్టిగేషన్ బ్యూరో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అతను సడన్గా రాత్రి నాకు దేవత కనిపించింది, దేవత ప్రజలకు మంచి చేయమంది, నన్ను బాబాగా వెలవమంది, నేను బాబాని అని చెప్పి తనంతట తాను చెప్పుకున్న వ్యక్తి ఈ బోలే బాబా. ఓకే, మన ఇండియన్స్కి ఒకటి ఉంటుందండి. ఏంటంటే అది బాబాని తొందరగా నమ్మేస్తాం. తాయితుల్ని, నిమ్మకాయల్ని, వాటన్నిటిని కూడా చాలా తొందరగా నమ్మేస్తాం. ఎందుకంటారా, మనం సెంటిమెంటల్ ఫెలోస్ కాబట్టి ఈ బాబాలందరూ కూడా సెంటిమెంటల్గానే టార్గెట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం నమ్మేస్తాం. అదేవిధంగా ఈ బోలే బాబాని కూడా మనం నమ్మడం జరిగింది. ఇలా నమ్మిన తర్వాత అతను వాళ్ళ భార్య కలిసి కూర్చోవడం, అందరికీ ఉపన్యాసాలు ఇవ్వడం, ఆ భక్తి మైకంలోకి తీసుకువెళ్ళిన తర్వాత అతను లెగిచి వెళ్ళిపోయే క్రమంలో అతని కాలి కింద ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టి తీసుకోవడం కోసం అక్కడికి ఎవరైతే భక్తులు వచ్చారో వివిధ రాష్ట్రాల నుంచి కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కానీ ఎవరైతే భక్తులు వచ్చారో ఆ భక్తులు మట్టి కోసం కొంచెం ఘర్షణ చేసుకోవడం, అక్కడ తొక్కిసలాట అనేది జరుగుద్ది. ఇతను ఏదైతే హత్రాస్లో ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించారో అక్కడికి 70 నుంచి 80 వేల మంది వస్తారని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సుమారు 40 మంది పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలీసులు కూడా 40 మందే వచ్చారు, కానీ అక్కడికి 2.5 లక్షల మంది రావడం జరిగింది. అతని కాలి కింద దుమ్ము కోసం ఘర్షణ పడడం జరిగింది, ఒకరి మీద ఒకరు పడడం జరిగింది. అక్కడ ఘోరాతి ఘోరమైన తొక్కిసలాట అయితే జరిగింది. సుమారు 126 మంది పైన అక్కడ చనిపోవడం అనేది జరిగింది. ఈరోజు నేనేమంటున్నానంటే అక్కడ చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు వీళ్ళు ఉన్నారు. ఈ బాబాల్ని నమ్మడం అనేది మన ఇండియన్స్కి ఈవెన్ చిన్నప్పుడు పెట్టిన గోరు ముద్దతో పాటు ఈ బాబాల్ని నమ్మండి అని చెప్పి కూడా మనకి ఒంట్లోకి ఎక్కేసి ఉంటుంది. నేనేమంటున్నానంటే ఈరోజు ఫైనల్లీ రాకెట్లు దూసుకెళ్ళిపోతూ ఉన్నాయి. ఇండియన్ ఇస్రో ఎక్కడికో వెళ్ళింది, బట్ మనం మటుకు ఇంకా ఈ మూఢనమ్మకాలని మానట్లేదు. ఈ మూఢనమ్మకాలని మానట్లేదు కాబట్టి ఇలాంటి బాబాలు రాత్రికి రాత్రి వెలుగులోకి వస్తున్నారు, రాత్రికి రాత్రి సక్సెస్ఫుల్గా అయిపోతున్నారు. వాళ్ళు ఆర్థికంగా నిలబడుతూ ఇటువంటి ఘోరాలు జరిగే వాటికి ముఖ్య కారకులు అవుతూ ఉన్నారు. 126 మంది చనిపోవడం అంటే కేంద్ర ప్రభుత్వమే దిగి రావాలి. ఎవరైతే ఉత్తరప్రదేశ్ సీఎం ఉన్నారో ఆయన కూడా దిగొచ్చి అసలు దీనికి గల కారణాలు ఏంటి, కార్యక్రమం నిర్వహించిన వాళ్ళు ఎవరు, అసలు ఈ బోలే బాబా ఎవరు అని చెప్పి దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా బొక్కలేయాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నా. వాళ్ళ శిక్ష ఎలా ఉండాలంటే ఇంకొకటి, ఇదిగో బాబా రూపం ఎత్తాలి, అక్రమ సంపాదన సంపాదించాలి అంటే వీళ్ళని చూసి భయపడే విధంగా శిక్ష వేయాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నా.